విశ్వాసము ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడండి, చేస్తున్నాడు ఇప్పుడు కూడా. ఈరోజు చాలా మంచి మాట అంటే, ఆ తల్లి అంటది, అయ్యగారు ఒకప్పుడు వాడు మిమ్మల్ని చూసి పారిపోయేవాడు, ప్రార్థనకి భయపడిపోయేవాడు. ఈరోజు ఆ రోజు మీరు ఏ మాట అయితే చెప్పారో 14 సంవత్సరాల కిందట, నిజంగా వాడు అంత ప్రయోజకుడు అవుతాడని, అంత మంచివాడు అవుతాడని, ఆ 2 పిల్లలకు తండ్రి అవుతాడని, ఒక కుటుంబంగా ఏర్పడతాడని ఈరోజు నాకు అంత కలగా ఉంది. ఆ రోజు నేను అనుకున్నాను, ఏదో పాస్టర్ గారు అలా చెప్తున్నారు కానీ ఇదంతా అవుతుందా అని అనుకున్నారట. కానీ ప్రియుల, నేను ఒకటి చెప్తున్నాను వినండి, విశ్వాసం ఉంటే నా దేవునికి అన్ని కూడా సాధ్యమే. హల్లెలూయా. విశ్వాసం ఉంటే దేవునికి అన్ని కూడా సాధ్యమే. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, వినడం వల్ల మాత్రమే విశ్వాసము కలుగుతుంది. వినాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి, దేవుని ముందుకు మనము కొనసాగాలి. ఎంతో మంది చెప్తారు నీ పిల్లల కొరకు, నువ్వు వింటావా? అది వినుకో, ఇది విను. బయట మాటలు ఎప్పుడు వినకూడదు. నీకు బుర్ర పాడైపోయి తలనొప్పి వచ్చేసి ఎన్ని చెప్పినా కూడా నీకు బలహీనత వచ్చేసి ఆడు ఎప్పుడు బాగుపడతాడు ఎప్పుడు బాగుపడతాడు ఎప్పుడు బాగుపడతాడు అని సరిగ్గా నీకు నీరసం వచ్చాడు. అలాగే ఉండకూడదు. ప్రభు ఎంతో మంది ఎవరి బిడ్డని మా సంఘంలో దీవించాడు కదా, నా బిడ్డను ఎందుకు దీవించాడని నువ్వు పట్టుబడి ప్రార్థన చేయి, దేవుడు నీ బిడ్డను కూడా గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ప్రియులను గమనించండి, దేవుడు మార్చగలగా శక్తిమంతుడు. వారిని ఏమి అనకూడదు, మనం ప్రార్థించాలంటే ఏమి అనొద్దు, ప్రార్థన చేయడమే. మనము ఎవరిని కూడా ఏమి అనొద్దు, ప్రార్థన మాత్రమే చేయాలి. మనం ఎప్పుడైతే విశ్వసించి అలాంటి ప్రార్థన మనం చేస్తామో ప్రియులరా, విశ్వాసము ద్వారాగా దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత విశ్వాసం ఉండాలి మనకి. లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగించంత విశ్వాసం గలవారైతే అన్నాడు. చూసారా, యేసు ఏమన్నాడు? మీరు ఆవగించంత విశ్వాసం ఉండాలన్నాడు. ఆవగించంత అంటే ఆవగింజ. రోజుకి కూడా సిస్టర్స్ ఆవగింజను చూస్తూనే ఉంటారు. అది చాలా చిన్నదే ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. కూరలో కానీ తాలింపుల్లో కానీ దేంట్లో అది చేసే పనితీరు చాలా గొప్పగా ఉంటుంది. ప్రియులరా, యేసు ప్రభు చెప్పాడు, మీరు నన్ను అడుగుతున్నారు కానీ నేను ఒకటి చెప్తున్నాను వినండి అని చెప్పాడు. ఏంటి అంటే, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచమన్నాడు. ఏమన్నాడమ్మా? ఆవగింజంత విశ్వాసము ఉంచితేనట, చూడండి, ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కమ్మల చెట్టుని చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పబడును, అది మీకు లోబడును. చప్పట్లు పడితే మనకి ఎలాంటి విధమైనటువంటి శోధనైనా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే, ఎంత అనారోగ్యమైనా విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే, దేవుని ఎడల నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే, దేవుని ప్రియమైన బిడ్డలా గమనించండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. కమ్మల చెట్టు చాలా పెద్దది ఉంటుంది, దాన్ని తీయడం చాలా కష్టం. తీయాలి అంటే ఎలా తీయాలి? విశ్వాసము గలవారైతేనే దాన్ని మనం తీయగలం. హల్లెలూయా. విశ్వాసం గలవారైతే మాత్రమే ఆ కమ్మల చెట్టును మనం పెక్కరించగలం. అంటే దానికి ఏం కావాలి? ప్రార్థన కావాలండి. ఏం కావాలండి? ప్రార్థన కావాలి. మరి కమ్మల చెట్టు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామములో ఇదిగో ఈ కమ్మల చెట్టు ఏళ్లతో పెక్కలింపబడును గాక అని చెప్తే, దేవుని బిడ్డరా, అది తీసివేయబడుతుంది, సముద్రంలో నాటబడుతుంది. అంటే ఎక్కడైతే మరలా? సముద్రములో. అంటే దేవుని ప్రియమైన బిడ్డరా, అలాంటి విశ్వాసం అనే దినాన్న నా దేవుడు ఎందుకు చేయడు, నా ప్రభు ఎందుకు చేయడు, ఆయన చేస్తాడు, చేసే దేవుడిని నేను నమ్మాననే విశ్వాసం మనకు ఎప్పుడు కూడా పురుకొల్పుకోవాలి అని దేవుడు ఈరోజు